మనం ఈ వీడియోలో వచ్చేసి 24th జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అవన్నీ కూడా మీకు తెలిస్తే ఫ్యూచర్ ఎగ్జామ్స్కి ఇవి చాలా ఉపయోగపడతాయి. అండ్ ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా, దానికి మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు ఎక్కువ కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడు సెంట్రల్ నోటిఫికేషన్ అయితే. కాబట్టి దాని మీద అవగాహన పెంచుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 96వ అకాడమీ అవార్డులకు ఎంపికైన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ఇది. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ అకాడమీ అవార్డులు అని చెప్పాను. అకాడమీ అవార్డులకు ఇంకో పేరు ఉంది, అదే ఆస్కర్ అండి. ఓకేనా, ఆస్కర్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అందుకోసం నేను ఇక్కడ ఆస్కర్ అని మెన్షన్ చేయలేదు. ఆన్సర్ వచ్చేసి టు కిల్ ఏ టైగర్. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతీయ డాక్యుమెంటరీ చిత్రం టు కిల్ ఏ టైగర్ 96వ అకాడమీ అవార్డులు అంటే ఆస్కార్ 2024కి నామినేట్ అయితే అయ్యింది. సో ఈ టు కిల్ ఏ టైగర్ ఢిల్లీకి చెందిన నిషా పహుజబ్ దర్శకత్వం వహించారు. ఈ డాక్యుమెంటరీ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఒక సాధారణ మనిషి యొక్క భావోద్వేగ ప్రయాణం అనమాట. తన 13 ఏళ్ల కుమార్తెను అపహరించి ఆ తర్వాత 3 వ్యక్తులు లైంగిక వేధింపులకు గురి చేసినందుకు న్యాయం కోసం రంజిత్ చేసిన పోరాటాన్ని ఈ చిత్రం మనకు చూపిస్తుంది. గత సంవత్సరం ఈ చిత్రం ఉత్తర అమెరికాలో థియేటర్లో రిలీజ్ అయింది. 96వ అకాడమీ అవార్డులు మార్చి 10న లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో ఇవ్వనున్నారు. నెక్స్ట్ 2, అరేబియా సముద్రం మీద ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ ఎన్ని దేశాలు కలిసి నిర్వహించాయి? ఓకేనా, 2024 అని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసి 3 దేశాలండి. ఆ 3 దేశాలు ఏంటంటే ఇండియాకి చెందిన ఎయిర్ ఫోర్స్ అండ్ ఫ్రెంచ్కి చెందిన ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన ఎయిర్ ఫోర్స్. ఈ 3 దేశాలకు కలిసిన ఎయిర్ ఫోర్స్లు ఈ యొక్క ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ని అయితే నిర్వహించాయి. అది కూడా అరేబియా సముద్రం మీద నిర్వహించాయి అన్నమాట. ఇది ఒక ఉమ్మడి వ్యాయామం, వాయుశక్తి, సైనిక పరాక్రమం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రదర్శన అయితే జరిగింది. ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ ఈ దేశాలు తమ సమిష్టి రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, అవి ఎలా కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి మాత్రమే ఎక్సర్సైజ్ అయితే నిర్వహించడం జరిగిందండి. నెక్స్ట్ 3rd వన్, ఏ దేశం పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి కెమెరూన్ అండి. కెమెరూన్ పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ను అయితే లాంచ్ చేసింది. కెమెరూన్ జనవరి 22న 2 సంవత్సరాలలోపు 2.5 లక్షల మంది పిల్లలకు అందించే మలేరియా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అయితే లాంచ్ చేసింది. ప్రపంచ మలేరియా మరణాల్లో 95% మరణాలు ఆఫ్రికాలోనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇలాంటి వాటిని అణిచివేయడం కోసం ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. మస్కరిక్స్ వ్యాక్సిన్ 2021, దీని పేరు మస్కరిక్స్ వ్యాక్సిన్ అనమాట. 2021 చివరిలో మలేరియా కోసం ఆమోదించబడిన మొట్టమొదటి వ్యాక్సిన్. బ్రిటిష్ ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్ అభివృద్ధి చేసింది దీన్ని. సో ఇది సోకిన దోమల ద్వారా వ్యాప్తి చెందే ప్రాణాంతకమైన ప్లాస్మోడియం పరాన్నజీవిపై దాడి చేస్తుంది అనమాట. అండ్ ఇది రోగనిరోధి వ్యవస్థకు శిక్షణ కూడా ఇస్తుంది. అయితే నెలల తర్వాత రక్షణ క్షీణించడం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదేమీ లైఫ్ టైం అయితే కాదు, కాకపోతే అప్పటికప్పుడు ఆ డేంజర్ నుండి బయటపడేయడానికి వ్యాక్సిన్ యూజ్ అవుద్ది. తర్వాత 4th వన్, హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఇక్కడ ఎవరు అనేది ఇంక్లూడ్ చేయడం అయితే మర్చిపోయాను, బట్ ఎవరు ప్రారంభించారు అంటే జగదీప్ ధన్కర్ అండి. భారతదేశము 75వ సంవత్సరం అంటే మనం రిపబ్లిక్ దేశంగా అవతరించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా న్యూఢిల్లీలోని లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచారాన్ని అయితే మన దేశ ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్ గారు అయితే ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఆయన లాంచ్ చేస్తూ ఏం మాట్లాడారంటే, దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆయన చెప్పుకొచ్చారు. అండ్ ఇప్పుడు ఇండియా వైపే అన్ని దేశాలు చూస్తున్నాయని కూడా చెప్తున్నారు. అంటే ఆ ప్రారంభోత్సవ సమయంలో న్యాయ సేతును కూడా ప్రారంభించారు. ఇది ఒక ముఖ్యమైన అండ్ పరివర్తనాత్మక దశ. అందరికీ కూడా న్యాయ సేవలు అందించడమే దీని ఉద్దేశం అనమాట. అది సో ప్రచార సమయంలో కవర్ చేయాల్సిన కొన్ని థీమ్లు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే సబ్కో న్యాయ్, హర్ ఘర్ న్యాయ్, నవభారత్ నవసంకల్ప్ అండ్ విధి జాగృతి అభియాన్. సో ఈ థీమ్స్ ద్వారా ఈ ప్రచారాన్ని అయితే నిర్వహిస్తారనమాట భారతదేశం అంతటా. నెక్స్ట్ 5, ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా నూతన రీజనల్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ అండి. మొన్నటి వరకు ఈ పదవిలో మన ఇండియన్ ఉండేవారు,
ఇప్పుడు ఆ ప్లేస్లో బంగ్లాదేశీ అపాయింట్ అయ్యారు. ఆయన పేరు వచ్చేసి సైమా వాజిద్ అండి. బంగ్లాదేశ్కి చెందిన సైమా వాజిద్ 23 జనవరి 2024 ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెందిన సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారనమాట. డబ్ల్యూహెచ్ఓకి ప్రాంతాల వారీగా విభాగాలు ఉంటాయి. అండ్ ఆ విభాగాల్లో కొంతమంది అధిపతులు నియమిస్తూ ఉంటారు ర్యాండమ్గా. ఆ ఖండంలో ఎవరైతే లేదా ఆ రీజియన్లో ఎవరైతే పర్టికులర్ ఆ దేశాలు ఉంటాయో ఆ దేశాలకు చెందిన వ్యక్తుల్ని ర్యాండమ్ అంటే ఒకరి తర్వాత ఒకరిని అపాయింట్ చేస్తూ ఉంటారనమాట. సో అలాగా ఈ సైమా వాజిద్ని అపాయింట్ చేయడం జరిగింది. సైమా వాజిద్ 1 నవంబర్ 2023 న్యూఢిల్లీలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. సో మొత్తానికి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో నేపాల్కి చెందిన శంభూ ప్రసాద్ ఆచార్యపై 6 ఓట్ల తేడాతో విన్ అయ్యారు ఆమె. ఆగ్నేయాసియా ప్రాంతానికి సంబంధించి ప్రస్తుత డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ పూనం కేత్రపాల్ సింగ్ మన ఇండియాకి చెందిన ఆవిడ. సో ఆ కేత్రపాల్ సింగ్ నుండి ఫిబ్రవరి 1, 2024 నుండి పూనం కేత్రపాల్ సింగ్ నుండి బాధ్యతలు తీసుకుంటారనమాట సైమా వాజిద్. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి చూసుకుంటే ఇది ఒక ఐక్యరాజ్య సమితి కింద ఏర్పాటైన సపరేట్ ఏజెన్సీ. 1948లో ఏర్పాటైంది. యాక్చువల్గా ఇది స్టార్ట్ అవ్వడం 1948 ఏప్రిల్ 7 స్టార్ట్ అయింది. అండ్ ఏప్రిల్ 7 అందుకనే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. హెడ్ ఆఫీస్ స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంది. ప్రజెంట్ దీనికి డీజీ అంటే డైరెక్టర్ జనరల్గా డాక్టర్ టెడ్రోస్ అధోనామ్ గేబ్రేయసస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో 194 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. దీనికి దాదాపు 150 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయన్నమాట. అండ్ 6 ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అండ్ డబ్ల్యూహెచ్ఓ అనేది అంతర్ప్రభుత్వ సంస్థ. ఇది సాధారణంగా దాని సభ్య దేశాల ఆరోగ్య మంత్రిత్వ శాఖలతో కలిసి ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఆరోగ్య సమస్యల మీద అధ్యయనం చేయడము, నిర్ణయాలు తీసుకోవడము, మార్గదర్శకాలు రిలీజ్ చేయడం, సలహాలు సూచనలు ఇవ్వడము చేస్తూ ఉంటుంది. తర్వాత 6 ఏ దేశ పార్లమెంటు స్వీడన్ యొక్క నాటో సభ్యతత్వాన్ని ఆమోదించింది అంటే టర్కీ అండి. సో ఇది గత పోలీసు ఉద్యోగాల్లో నాటో గురించి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, లేదని అయితే అస్సలు అనుకోకూడదు. అయితే సేమ్ క్వశ్చను అయితే ఇప్పుడు చిన్న అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే యాక్చువల్గా స్వీడన్ వచ్చేసి నాటోలో చేరాలంటే అందులో ఉండే సభ్యుల యొక్క అనుమతి అవసరం. అలా చాలా దేశాలు అనుమతించేసాయి. బట్ టర్కీ, హంగేరీ 2 పెండింగ్లో పెట్టాయి స్వీడన్ నాటోలో చేరడం. ఇప్పుడు టర్కీ పార్లమెంటు దానికి పర్మిషన్ ఇచ్చేసింది. అంటే వాళ్ళు అక్కడ ఉండే సభ్యులు పార్లమెంటు సభ్యులు ఓటేశారు మెజారిటీలో. సో స్వీడన్ని నాటోలో కలుపుకోవచ్చు, దానికి మెంబర్షిప్ ఇవ్వచ్చు అని. ఓకేనా. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చెప్పడం జరిగింది. అయితే నాటో చీఫ్ అయిన జెన్స్ స్టోల్టెన్బర్గ్ టర్కీ యొక్క చర్యను స్వాగతించారు. అండ్ హంగేరీ కూడా అదేవిధంగా చేయాలని పిలుపునిచ్చారనమాట. సో వాళ్ళు కూడా అప్రూవ్ చేస్తే నాటో పూర్తి సభ్యదేశంగా నాటోలో చేరుతుందనమాట. సో దీని మీద క్వశ్చన్ వచ్చింది. సో ఐ థింక్ ఏపీ ఆర్ తెలంగాణ ఏదో, నేను ఆల్రెడీ దాని మీద ప్రూఫ్ వీడియో కూడా చేశాను, మన కరెంట్ అఫైర్స్లో చెప్పాను. అందులో క్వశ్చన్ వచ్చింది, చాలామంది రైట్ ఆన్సర్ పెట్టారు. ఇప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా స్వీడన్కి పూర్తి స్థాయిలో సభ్యతత్వం రాలా, ఆ దేశాల అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ 7th one 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ ఏ నగరంలో నిర్వహించబడ్డాయంటే విశాఖపట్నం అండి. విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసు బలగాలు కలిసి 23 టాప్ కమాండో బృందాలు పాల్గొనే 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ విశాఖపట్నంలోని ఏపీ గ్రే హౌండ్స్ గ్రౌండ్లో స్టార్ట్ అయ్యాయి. ఈ పోటీలు విశాఖ నగర సిపి ఏ రవిశంకర్ లాంచ్ చేశారు. 14వ ఏఐసిసి 2024 పోటీల్లో 23 జట్లు పాల్గొనున్నాయి. 23 జట్లలో 16 రాష్ట్రాల పోలీసు జట్లు, 7 కేంద్ర పోలీసు సంస్థల జట్లు ఉన్నాయి. పోటీల్లో సుమారుగా 750 నుంచి 800 మంది వరకు పాల్గొంటారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. 2008వ సంవత్సరం నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన 13వ ఏఐసిసి పోటీల్లో విజేతగా ఐటీబీపీ నిలిచింది. ఏపీ గ్రే హౌండ్స్ జట్టు ఉత్తమ కాన్ఫిడెన్స్ కోర్స్ ట్రోఫీని అయితే గెలుచుకుంది. 6వ ఏఐసిసి పోటీల్లో రన్నర్ ట్రోఫీని కూడా గెలుచుకుంది ఏపీ పోలీస్. దీన్ని ఏపీ గ్రే హౌండ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ 8 ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భద్రతా ఉల్లంఘనలపై ఏ సంస్థకు 1.1 కోట్ల జరిమానా విధించబడిందంటే ఎయిర్ ఇండియాకండి. సో ఎయిర్ ఇండియా వచ్చేసి ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం చేసిందంటే 1.1 crore ఫైన్ అయితే వేసింది. ఎవరి మీద? ఎయిర్ ఇండియా మీద. ఎందుకని? అంటే దూరాలు వెళ్తున్న ఏవైతే విమానాలు ఉన్నాయో ఆ విమానాల్లో భద్రతలు సరిగ్గా లేవు, భద్రతా రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘిస్తోంది ఎయిర్ ఇండియా అని. సో బోయింగ్
777 కమాండర్గా పనిచేసిన ఎయిర్ ఇండియా మాజీ పైలట్ ఫిర్యాదు మేరకు ఈ డీజీసీఏ డిసిషన్ తీసుకుందనమాట. ఏం జరిగిందంటే అక్టోబర్ చివరిలో 2023లో చేసిన కంప్లైంట్ ఏంటంటే ఎయిర్ ఇండియా కొత్తగా లీజుకు తీసుకున్న 777 విమానాలను, అంటే ఇంతకుముందు డెల్టా ఎయిర్లైన్స్తో భారతదేశం నుండి యూఎస్కి కొన్ని విమాన మార్గాలకు తగిన అత్యవసర ఆక్సిజన్ సరఫరా లేకుండా నడిపింది. అది తర్వాత 9 పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నెంబర్ 1గా నిలిచిన అతిపెద్ద వయస్కుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ 2022, 23, 22 ఆర్ సో 2022 ఆర్ 23 జనవరి. అండ్ ఈ 24th ఈ కరెంట్ అఫైర్స్లో మీరు బాగా గమనిస్తే స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ మనకి చాలా గ్యాప్ తర్వాత బీసీసీఐ అవార్డ్స్ అయితే అనౌన్స్ చేసింది. ఐసీసీ కూడా కొంతమందిని అయితే ఒక టీంకి మన ఇండియన్స్ని ఒక 4 మెంబర్స్ని ఎంపిక చేయడము, తర్వాత ఇప్పుడు ఈ పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నెంబర్ 1గా నిలిచిన అతిపెద్ద వయస్కుడు ఎవరు? ఇవన్నీ కూడా మన దేశానికి సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి దీనిది వచ్చేసి రోహన్ బొప్పన్న అండి. సో 43 సంవత్సరాలు ఉన్న భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న రికార్డ్ క్రియేట్ చేశాడు. ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్లో భారత్కు చెందిన రోహన్ బొప్పన్న ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబెండెల్ను సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఈ విజయంతో బొప్పన్న ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో టాప్లో నిలిచి ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు కలిగిన ఆటగాడిగా నిలిచారనమాట. సో అంటే టాప్ ర్యాంకింగ్స్ చేసిన అత్యంత వయసు కలిగిన వ్యక్తి అనమాట రోహన్ బొప్పన్న ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్లో టాప్లో నిలిచిన 4వ భారత టెన్నిస్ స్టార్. అంతకుముందు డబుల్స్లో మహేష్ భూపతి, లియాండర్ పేస్, సానియా మిర్జా నెంబర్ 1 ప్లేస్లో ఉండేవారు. ఇప్పుడు రోహన్ బొప్పన్న ఈ వయసులో అత్యంత ప్రదర్శన చేయడం ద్వారా డబుల్స్ ర్యాంకింగ్లో టాప్లో నిలవడం జరిగింది. ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన అత్యంత వయస్కుడు రోహన్ బొప్పన్న అని గుర్తుపెట్టుకోండి. అయితే 2017లో రోహన్ బొప్పన్న మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్, కెనడా క్రీడాకారిణి గాబ్రియల్ డబ్రోవస్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్లో గెలవడం, అలాగే యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్లో 2 సార్లు రన్నర్అప్గా నిలవడం జరిగిందండి. తర్వాత 10 బీసీసీఐ అవార్డులు 2024లో ఉత్తమ మహిళల అంతర్జాతీయ క్రికెట్ అవార్డును ఎంతమందికి ప్రకటించారు? బీసీసీఐ ఎంతమందికి ప్రకటించింది ఉత్తమ మహిళల అంతర్జాతీయ క్రికెట్ అవార్డుని? సో 2కి ప్రకటించిందండి. సో ఆల్రెడీ నేను బీసీసీఐ అవార్డుకి సంబంధించిన ఒక అవార్డు గురించి అయితే చెప్పాను. దానికి కంటిన్యూషన్ తర్వాత వీడియోలో వస్తుందని కూడా చెప్పాను. ఆ కంటిన్యూషన్ ఇక్కడ ఉంది. సో ఈ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ యొక్క 2024కి సంబంధించిన అవార్డులని హైదరాబాద్లో స్టార్ హోటల్లో అయితే నిర్వహించడం జరిగింది. ఆ అవార్డులు మొత్తం లిస్ట్ నేను ఇక్కడ పెట్టాను. ఎవరికైతే కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా టెలిగ్రామ్ ఛానల్ మన ఛానల్కి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అందులో నేను దీనికి సంబంధించిన తెలుగులో అండ్ ఇంగ్లీష్తో కలిసిన ఒక పీడిఎఫ్ను కూడా పెడతాను. దాంట్లో క్లారిటీగా ఏ అవార్డు సపరేట్గా ఉండి పెడతాను. కావాలంటే అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీలైతే అది డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎప్పుడు మీరు వెళ్ళిన ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఆ యొక్క పీడిఎఫ్ ఉంటుంది, నేను పిన్ చేసి పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి 11 భారతదేశంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 24 అండి. సో మన ఇండియాలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమానత్వం గురించి అవగాహన కల్పించేందుకు ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటారు. సో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ప్రోటీన్ ఫుడ్ కావచ్చు, అండ్ ఈక్వల్ ఛాన్సెస్ కావచ్చు, ఈక్వల్ రైట్స్ కావచ్చు, వీటన్నింటి మీద అవగాహన పెంచడము, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి ఈ డేని అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో లింగ అసమానత, విద్యా పరిమితులు, పాఠశాల డ్రాప్అవుట్లు, ఆరోగ్య సంరక్షణ, బాల్య వివాహాలు, లింగ ఆధారిత హింసతో పోరాడుతున్న సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న ఏకైక సవాళ్ళను గుర్తించడం ఈ చర్య లక్ష్యం అని చెప్పొచ్చు. సో జాతీయ బాలికా దినోత్సవం 2024 వేడుకల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి థీమ్ను ప్రకటించలేదు. అయితే 2019లో ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైటర్ టుమారో, 2020లో మై వాయిస్ అవర్ కామన్ ఫ్యూచర్, అండ్ 2021లో డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్ అనే థీమ్లను అయితే సో ప్రకటించింది. ఈ ఇయర్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి థీమ్ని అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ 12 అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 24 అండి. సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు. సో 2018లో జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని అయితే అనౌన్స్ చేసింది. యునెస్కో జరుపుకోవాలని చెప్పుకొచ్చింది.
సో అయితే యునెస్కో ఈ సంవత్సరాన్ని అయితే నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం అనేది 6వ సంవత్సరం అనమాట ఈ డేకి. ఈ సంవత్సరం థీము లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. యునెస్కో నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నేటికి 250 మిలియన్ల మంది పిల్లలు అండ్ యుక్త వయస్కులు పాఠశాలకు దూరంగా ఉంటున్నారంట. సో ఇది ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇందులో ప్రధానంగా ఆస్కార్ గురించి కావచ్చు, మలేరియా గురించి కావచ్చు, స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి కావచ్చు, తర్వాత చాలా విషయాలు మీకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి కావచ్చు, ఆ ప్రచారాల గురించి కావచ్చు, ఎక్సర్సైజుల గురించి కావచ్చు, అండ్ మెంబర్షిప్ల గురించి కావచ్చు, ఇలాంటి చాలా విషయాలు మీకు చెప్పాను. మీరు అవి గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ ఐక్యరాజ్య సమితి చీఫ్గా ఎవరున్నారనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 96వ అకాడమీ అవార్డుకి ఎంపికైన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ఏదంటే టు కిల్ ఏ టైగర్. అరేబియా సముద్రం మీద ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ ఎన్ని దేశాలు కలిసి నిర్వహించాయంటే 3. తర్వాత ఏ దేశం పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ప్రారంభించిందంటే కెమెరూన్. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారంటే జగదీప్ ధన్కర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా నూతన రీజనల్ డైరెక్టర్గా ఎవరు నియమితులేరంటే సైమా వాజిద్. అండ్ ఏ దేశ పార్లమెంటు స్వీడన్ యొక్క నాటో సభ్యతత్వాన్ని ఆమోదించిందంటే టర్కీ. అండ్ 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ ఏ నగరంలో నిర్వహించబడ్డాయంటే విశాఖపట్నం. ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భద్రతా ఉల్లంఘనలపై ఏ సంస్థకు 1.1 కోట్ల జరిమానా విధించబడిందంటే ఎయిర్ ఇండియాకి. అండ్ పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నెంబర్ 1గా నిలిచిన అతిపెద్ద వయస్కుడు ఎవరంటే రోహన్ బొప్పన్న. బీసీసీఐ అవార్డులు 2024లో ఉత్తమ మహిళల అంతర్జాతీయ క్రికెట్ అవార్డుకి ఎంతమందికి ప్రకటించారంటే ఇద్దరికి. తర్వాత వచ్చేసి భారతదేశంలో జాతీయ బాలికా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 24. అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 24 అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసినందుకు. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.